హలో ఎవ్రీవన్. ఓం శాంతి. ఈరోజు మీకు నేను మా ఊరి స్టైల్‌లో పులిహోరం పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దసరా ఉత్సవాలు జరపడంలో మా ఊరు ప్రొద్దుటూరు రెండవ మైసూర్ అని ఫేమస్. ఈ పండుగలో తప్పకుండా ఈ పులిహోర చేస్తారు. ఇంక వీడియోని చూసేద్దాం. ముందుగా 200 గ్రాముల చింతపండును తీసుకోవాలి. ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి అది మునిగేంత వరకు వేడి నీళ్ళని పోసి 2 గంటల పాటు నానబెట్టండి. అప్పుడే గుజ్జు బాగా వస్తుంది. ఇంతలోపు మనం ఈ పులిహోరంలోకి పొడిని తయారు చేసుకుందాం. ఈ పొడికి కావలసిన పదార్థాలు 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అర టీ స్పూన్ మెంతులు, కారానికి తగినన్ని మిరపకాయలు. నేను 25 మిరపకాయలని తీసుకున్నాను. ఈ పులుసు తయారు చేయడానికి 200 గ్రాముల నూనె, రుచికి సరిపడా ఉప్పు, బెల్లం ఎవరికి ఎంత నచ్చితే అంత పడుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ముందుగా నువ్వులను వేయించి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు వేసి అవి సగం వేగిన తర్వాత మినప్పప్పును వేయాలి. అవి సగం వేగిన తర్వాత ధనియాలు, మెంతులు వేసి మాడకుండా దోరగా వేయించుకొని వాటిని కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని వేసి వేయించి వాటిని కూడా అదే బౌల్లోకి వేసుకోవాలి. వీటినంతా బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ ఈ చల్లారిన పదార్థాలన్నీ వేసి బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత చింతపండును బాగా మెత్తగా చేసి గుజ్జును ఒక స్ట్రైనర్లో వేసి వడబోయాలి. మరలా అర గ్లాస్ నీళ్ళను పోసి రెండవసారి గుజ్జు తీయాలి. తర్వాత కూడా ఫైనల్గా మూడవసారి నీళ్ళను పోసి గుజ్జు తీసి ఆ పిప్పిని తీసేయాలి. ఈ పిప్పిని పారేయకుండా రాగి పాత్రలను క్లీన్ చేసేందుకు వాడుకోవచ్చు. ఇది కూడా వేస్ట్ కాదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ను కానీ కడాయిని కానీ పెట్టుకొని ముందుగా 100 గ్రాముల నూనెను పోసి అది కాగిన తర్వాత ఈ చింతపండు గుజ్జును వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ గుజ్జు చిక్కపడి కుతకుత ఉడుకుతూ ఉన్నప్పుడు చిక్కబడినప్పుడు ఉప్పు, బెల్లము, 1 టీ స్పూన్ పసుపు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఈ పొడిని వేసి కళపెళ ఉడికిన తర్వాత దించేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక చిన్న కడాయిని పెట్టుకొని మిగిలిన 100 గ్రాముల నూనెను వేసి అది కాగిన తర్వాత ముందుగా గుప్పెడు పల్లీలను వేసుకోవాలి. అవి సగం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత కరివేపాకు అంటే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. 4 పచ్చిమిర్చి చీలికలు, 3 ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత చివరగా ఇంగువను వేసి వేయించి ఈ పోపును ఈ పులిహోరం పులుసులో కలుపుకోవాలి. మనం వేసే నూనె పైన ఒక లేయర్ లాగా రావాలి. అప్పుడే నిల్వ ఉంటుంది. చల్లారిన తర్వాత ఒక సీసాలో తడి లేకుండా చూసి స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెడితే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడన్నంలో ఈ గుజ్జును వేసి పులిహోర తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.